సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వరుస సినిమాలు చేస్తూ గత 40 సంవత్సరాలుగా మెగాస్టార్గా ఇండస్ట్రీలో తనదైన రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతున్న చిరంజీవి ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన కూడా ప్రతిసారి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇంతకు ముందు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ నలుగురు స్టార్ హీరోలుగా కొనసాగేవారు. అయితే వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వారసులు కూడా స్టార్లుగా ఇండస్ట్రీని ఏలుతారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ను మినహాయిస్తే మిగిలిన ఏ హీరో కూడా సక్సెస్ సాధించలేకపోతున్నారు. దీనివల్ల ఇక చిరంజీవి తర్వాత తన కొడుకే నట వారసుడిగా ఇండస్ట్రీని ఏలుతాడు అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అలాగే రామ్ చరణ్ ఒక్కడే సక్సెస్ అయ్యాడు అని కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నాగార్జున ఇద్దరి కొడుకులు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ వాళ్ళిద్దరు కూడా పెద్దగా మ్యాజిక్ అయితే చేయలేకపోతున్నారు. అలాగే బాలయ్య కొడుకు కూడా ఎప్పుడు ఇండస్ట్రీకి వస్తాడో అర్థం కావడం లేదు. అలాగే వెంకటేష్ కొడుకు ఇంకా ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళలో రామ్ చరణ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియాలో కూడా టాప్ హీరోగా కొనసాగుతున్నారు.